ఏప్రిల్ 29 దేవుని వాగ్దానం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనలు 11:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మరొక వారంలోనికి మనము ప్రవేశింపబడ్డాం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ప్రభువులో మనం ముందుకు నడిచే వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తం మనలను ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించేటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థంగా ఉన్నవారు ఆయన ముఖదర్శనము చేస్తారు. దేవుణ్ణి దర్శించాలని, ఆయన ముఖదర్శనము చేయాలని ప్రతి ఒక్కరి యొక్క ఆశగా ఉంటుంది. ప్రభు యొక్క ఆయనలో మనము ముందుకు వెళ్ళటానికి ఎంతో గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేయటానికి ముందుగా ఉంటూ ఉంటారు. ఆయన ముఖదర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం. దేవుని దర్శనం మన జీవితాల్లో కలగాలి. ప్రభు దర్శనంలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, దేవునిలో మనం బలపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడే మనలను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుడు ఈ విధమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వబోతూ ఉండగా, ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చేయాలని ఆలోచన నీకు కలిగి ఉంటే, నీవు దేవుణ్ణి ప్రేమించేవారుగా, ఆయన నీతిని ప్రేమించేవారుగా యథార్థంగా మనం జీవించాలి. యథార్థంగా ఉండేవారు, నమ్మకంగా ఉండేవారు, నీతిని ప్రేమించేవారు ఆశీర్వదింపడతారు. నీవు దేవుని ఆశీర్వాదం నుండి ఉన్నత స్థాయికి వెళ్ళటకు ప్రభు సన్నిధిలో ఆయనతో నీ సమయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళు. దేవునిలో నిన్ను నీవు కట్టుకో. అప్పుడే ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. నీ నీతిని ప్రేమించి యథార్థంగా జీవించే నీ బిడ్డలకు నీ దర్శనము అనుగ్రహించండి. నీలో ఉండే ధన్యత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను. నీ ఆత్మ కార్యములు బిడ్డల జీవితాల్లో జరిగించండి. దేవా, అనేకమైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.